సావిత్రిబాయి పూలే విద్యా సామాజిక ఆశయాలను నేటి తరం యువత తెలుసుకుని ఆచరణలో పెట్టాలని, ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. మాతా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగ సంఘాలు మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా అంబేద్కర్ భవన్ కు చేరుకున్నారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ టొలోసో, మెక్సికో నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత తోకల వరదరాజు సాంచీకి ఘన సన్మానం నిర్వహించారు. పలువురు వక్తలు ప్రసంగిస్తూ సావిత్రిబాయి పూలే విద్యా సామాజిక ఆశయాలను నేటి యువత తెలుసుకుని ఆచరణలో పెట్టాలని, ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళూరి కృష్ణమోహన్, బీసీ సంఘ నాయకులు మాకిరెడ్డి భాస్కర్, దళిత సంఘాల నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, పిట్టా వరప్రసాద్, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు పప్పు దుర్గా రమేష్, జగ్గారపు మల్లికార్జున్, రంబాల సతీష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మాదేపల్లి చిట్టిబాబు, టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు గదలు సాయిబాబా, సిపిఐ తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, తోకల వరదరాజు సాంచి కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజున ఆయన్ని మేము సన్మానించుకోవడం కూడా అంతకంటే మాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, అయినా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, మహిళలకి అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఎవరికన్నా ఒక సహాయం చేయాలంటే ముందుకు వచ్చిన వ్యక్తి మా వరదరాజు సాంచి గారు. పిల్లల ఎవరైనా ఎడ్యుకేషన్స్ కోసం కానీ, స్టడీస్ కోసం కానీ ఆయన చాలా సహాయాలు చేశారు. ఆయన మేము ఎప్పుడు కూడా మేము పురస్కరించుకుంటాము. అదేవిధంగా ఆయన సన్మానం సందర్భంగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ కాంస్య విగ్రహం దగ్గర నుంచి అక్కడ ఒక సావిత్రిబాయి పూలే గారికి పూలమాలలు వేసి, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గజమాల వేసి ఒక 200 మంది ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ సాంచి గారికి, గవర్నర్ సాంచి గారికి సన్మాన కార్యక్రమం చేపట్టామండి. సో ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు చెందిన వాళ్ళు, ఓబీసీకి చెందిన వాళ్ళు చాలామంది వచ్చి, ప్రజా సంఘాల వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు. కానీ ఒక మంచి మహోన్నతమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. వెనుకబడిన వర్గాలు ఎవరైనా కానీ, అది బ్రాహ్మణ అవనివ్వండి, కమ్మ అవనివ్వండి, రెడ్డి అవనివ్వండి, ఎవరినైనా కూడా వాళ్ళ బాధసాధకాలు ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాలతోటి మనం పనిచేయించే విధంగా ఉద్యమాలు చేయాలని చెప్పి నిశ్చయించుకున్నామండి. అట్లాగే సెంట్రల్ దాకా కూడా, జంతర్ మంతర్ దాకా కూడా సమస్యలని మేము తీసుకెళ్ళడానికి ముందుకుంటున్నాం. ఈరోజు అదే ఉద్దేశంతో నేను బాధ్యత విరమించుకుందాం అనుకున్నప్పుడు ఈ అవార్డు వచ్చి నాకు మరింత బాధ్యత పెంచి నాకు ఇంకా పనిచేయాలన్న ఉత్సాహాన్ని కల్పించింది. కాబట్టి నేను దీనికి పునరంకితం అవుతూ మహిళలకు కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ, చితికిపోయిన కుటుంబాలకు కానీ వీళ్ళందరికీ కూడాను నా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను అనుకుంటున్నాను సార్, కోరుకుంటున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా మనకి కాకినాడలో లేదు. దానికి కూడా నేను ఇక్కడ ఎంతో కృషి చేసి ఆవిడది, ఎందుకంటే ప్రథమ ఉపాధ్యాయురాలు కాబట్టి ఆవిడ ఈ దేశానికి ఎంతో చేసింది. 52 స్కూల్స్ పూలే గారు పెట్టడం జరిగింది. ఆవిడ ప్రథమ ఉపాధ్యాయురాలు. అలాగే విధవలకి ఆశ్రయం ఇచ్చారు, చదువు అనేది నేర్పించడం కూడా జరిగింది. కాబట్టి ఆవిడని స్మరించుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లోని కూడా ముందంజగా ఉన్నారండి. ఒక కలెక్టర్గా, ఎస్పీగా, కానిస్టేబుల్గా, ఆటో డ్రైవర్గా, అలాగే డీసెంట్గా మీరు చూసి ఉన్నారండి. ఒక బీసీ మహిళ ఆర్టీసీ బస్సు కూడా నడిపిందండి. మరి మేము చాలా గర్విస్తున్నామండి. ఈ రోజున ఇంత గర్వంగా చెప్పుకోనందుకు సావిత్రిబాయి గారు ఒక విద్యని మరి భారతదేశానికి అందించినందుకు ఆవిడికి మనస్ఫూర్తిగా జోహారులు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున తోకల వరదరాజ గారు ఈ మంచి కార్యక్రమం మహిళలతో పెట్టారండి. ఆయనకు కూడా జై భీములు తెలియజేసుకుంటున్నామండి. మరి మహిళలు ఇంతమందిని ఆయన ఆహ్వానించి ఈ రోజున సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో మాకు భాగస్వాములు చేసినందుకు రాజుగారికి అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు రహితగా కూడా మేమందరం సన్మానించుకునేందుకు కూడా ముందరకు వచ్చామండి. అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి.